ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధాని అయిపోయి బ్రతికిపోయారు. లేదు అంటే మిజోరాంలో వేర్పాటువాద అల్లర్లు అణచటానికి ఏకంగా భారత వాయు సైన్యంచే మిజోరాం మీద దాడులు చేయించినందుకు, అలాగే దేశంలో ఎమర్జెన్సీ విధించి మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడినందుకు ఆమెకు కూడా మరణశిక్ష పడి ఉండేది. అసలు మిజోరాం ఘటన ఏంటి? మిజోరాంలో వేర్పాటువాద శక్తులు ప్రత్యేక మిజోరాం కావాలని భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వాటిని అణచటానికి ఇందిరాగాంధీ గారు మార్చి 5, 1966న మిజో ప్రజల మీద భారత వాయుసేన విమానాల చేత, అంటే IAF ఫైటర్ జెట్లనమాట, గగనతలం నుంచి బాంబులు వేయించి మెషిన్ గన్స్తో కాల్పులు జరిపించారు. కొన్ని వందల మంది చనిపోగా వేల మంది గాయపడ్డారు. ఎంతమంది మరణించారో, ఎంతమంది గాయపడ్డారో కూడా ప్రభుత్వ లెక్కలు లేనే లేవు. మిజో ప్రజలు ఆ రోజును ఇప్పటికీ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటారు. ఆ దారుణ సంఘటనకి వాళ్ళు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్షమాపణ కోరుతున్నారు. అయితే 1980 వరకు ప్రభుత్వము మరియు IAF ఈ దాడులను నిరాకరించారు. కానీ డీకే పలిట్ అనే రిటైర్డ్ మాజీ జనరల్ ఆ మిజో దాడుల సమయంలో 1971 పాక్ యుద్ధ సమయంలో DGMOగా చేశారు. ఆయన ది లైట్నింగ్ క్యాంపైన్, ద ఇండో పాకిస్తాన్ వార్ 1971లో ఈ బుక్ ప్రచురితమైందట. ఈ మిజోరాంపై IAF దాడి గురించి పూర్తి వివరాలు అందులో ఇచ్చారు. ఆయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు, DGMOగా పనిచేశారు పాక్ యుద్ధ సమయంలో. ఇక ఎమర్జెన్సీలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి అందరికీ తెలిసిందే. ఇందిరాగాంధీ పరిపాలనకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టినందుకు ఎమర్జెన్సీ విధించి జయప్రకాష్ నారాయణ్ గారు వంటి సీనియర్ నాయకులతో సహా వేల మంది రాజకీయ నాయకులను, కార్యకర్తలను జైళ్లలో పెట్టి ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్నీ రద్దు చేసి ఆందోళనలో పాల్గొన్న వేలాది మంది సామాన్య ప్రజలను కూడా జైళ్లలో పెట్టి 1,00,000 మందికి వారి అనుమతి లేకుండా, ఎలాగా వారి అనుమతి లేకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, ఎంతమందికి? 1,00,000 మందికి వాళ్ల అనుమతి లేకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, ఇంతకీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు ఎందుకు చేయించారు అంటే హిందూ జనాభా పెరగకూడదనంటారా ఏంటి? మొత్తం దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డారు. అయినా మన దేశ సుప్రీంకోర్టు ఆమెకు కనీసం 1 సంవత్సరం శిక్ష కూడా విధించలేదు. బంగ్లాదేశ్లో అల్లర్ల సమయంలో హసీనాను విమర్శించి యూనిస్ను నెత్తిన మోసిన మన భారత ఇక్కడ తప్పు పలికాను, ఉదారవాదులు హసీనా మరణశిక్ష నిర్ణయంపై పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. మళ్ళీ ఇదే ఉదారవ్యాధి బ్యాచ్ ఇస్లామిక్ ఉగ్రవాదులకి క్షమాభిక్ష పెట్టాలని, నక్సల్స్పై మిలిటరీ దాడులు ఆపాలి అంటూ అటువంటి వారిని వెనకేసుకుని వస్తారు. ఇప్పుడు మోడీ ఆందోళనకారుల మీద అలా మిలిటరీ బలప్రయోగం విధించటం లేదు, లేదా ఇందిరాలాగా ఎమర్జెన్సీ పెట్టి ప్రతిపక్ష నాయకులని అందర్నీ జైళ్లలో కుక్కలేదు. అయినా మన ఉదారవ్యాధుల దృష్టిలో మోడీ నిరంకుశుడు లేదా ఫాసిస్ట్. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి 2024 ఆగస్టులో విద్యార్థుల నుంచి వచ్చిన భారీ ఆందోళనలు, అలాగే అల్లర్ల సమయంలో వాటిని అణిచివేయటానికి ఆవిడ నిరంకుశంగా వ్యవహరించి మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్షను విధించింది. 2024 జూలై, ఆగస్టుల మధ్య జరిగిన విద్యార్థుల ప్రదర్శనలపై పోలీసులు అలాగే భద్రతా బలగాలు ఉపయోగించిన అత్యంత క్రూరమైన శక్తి వల్ల సుమారు 1,400 మంది మరణించారు, అలాగే వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడులకు హసీనా, ఆమె ప్రభుత్వము బాధ్యత వహించాలని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
ఈ తీర్పు ఎలా చెప్పారు? ఈ హసీనా గారి వాదన వినకుండానే. ఎందుకంటే ఆవిడ 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వదిలి భారత్‌లో ఆశ్రయం పొంది ఇక్కడే ఉంటున్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రికి కూడా మరణశిక్ష విధించారు. అంటే అసదుజ్జమాన్ ఖాన్ అంట ఆయన పేరు. ప్రజలచే ఎన్నుకోబడని మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం మద్దతుతో ఐసీటీతో ఈ తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది. భారత పొరుగు దేశాలు మరియు ఇస్లామిక్ దేశాలు అయిన పాక్, బంగ్లాదేశ్లలో ఇటువంటి తీర్పులు ఆశ్చర్యం కలిగించవు. చూసారా, అక్కడ షేక్ హసీనా గారికి మరణశిక్ష విధించారు. మరి ఆ లెక్కన ఇందిరాగాంధీ గారు బ్రతికిపోయినట్లే కదా ఈ దేశ ప్రధాని అయి. ఏమంటారు? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ఏమీ చెయ్యని హసీనాకి ఉరిశిక్ష విధించారు. అన్నీ చేసిన ఇందిరాగాంధీ గారికి కనీసం ఎందుకులేండి, అది మీరే ఊహించుకోండి. ఇది చాడా శాస్త్రి గారి పోస్ట్.